రాధాకృష్ణ. ఈరోజు జూన్ 2026 సింహరాశి ఫలితాలు మరియు పరిహారాలు చూద్దాం. వ్యక్తిత్వం, బలమైన నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు సమాజంలో గుర్తింపు పొందాలని కోరిక, లోతైన అంతర్గత శక్తితో కూడిన స్వతంత్ర మనస్తత్వం మరియు కష్ట పరిస్థితుల ద్వారా పైకి లేవగల సామర్థ్యం, బలమైన సామాజిక ప్రభావంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, కానీ అప్పుడప్పుడు అహం లేదా మొండితనం సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. కుటుంబ జీవితం, జాతకుడు కుటుంబం మరియు ఆర్థిక స్థిరత్వం పట్ల బాధ్యతను తీవ్రంగా పరిగణిస్తాడు. స్నేహితులు, బంధువులు లేదా సామాజిక వర్గాల నుండి లభించే మద్దతు మరియు ప్రయోజనాలు కుటుంబ ఎదుగుదలకు సహాయపడతాయి. అప్పుడప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులతో భావోద్వేగ అపార్థాలు లేదా దూరం ఏర్పడవచ్చు. తల్లి పట్ల భావోద్వేగ అనుబంధం ఉంటుంది, కానీ కొన్నిసార్లు భౌతిక దూరం లేదా అపార్థాలు ఏర్పడవచ్చు. పరిణతి మరియు భావోద్వేగ సమతుల్యత తర్వాత ఇంట్లో శాంతి క్రమంగా మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక వాతావరణాలు, వ్యక్తిగత జీవితం లేదా పుట్టిన ఊరికి దూరంగా నివసించడం పట్ల ఆసక్తి ఉండవచ్చు. పిల్లలు తెలివైన వారుగా, ఆశయాలు కలవారుగా మరియు సామాజికంగా చురుగ్గా ఉండవచ్చు. జాతకుడు పిల్లల నుండి ఉన్నతమైన విజయాలు మరియు క్రమశిక్షణను ఆశించవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి సంబంధిత సమస్యలు, నిద్రలేమి లేదా భావోద్వేగ అలసట మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జీవనశైలి అసమతుల్యంగా మారితే ఎముకలు, కీళ్లు, గుండె, రక్తపోటు లేదా అలసట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాగి ఉన్న అనారోగ్యాల పట్ల లేదా ఆరోగ్య హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం పట్ల జాగ్రత్త వహించాలి. వివాహం, జీవిత ఎదుగుదల మరియు విధి మార్పుల్లో సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆశయాలున్న, స్వతంత్రంగా ఉండే లేదా సామాజికంగా పలుకుబడి ఉన్న భాగస్వాముల పట్ల ఆకర్షణ కలగవచ్చు. అహం, ఘర్షణలు, అపార్థాలు లేదా భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరచకపోవడం వంటివి వివాహంలో తాత్కాలిక అస్థిరతను సృష్టించగలవు. విద్యార్థులు, నాయకత్వం, పరిపాలన, నిర్వహణ, రాజకీయాలు, మీడియా మరియు సృజనాత్మక రంగాల్లో బలమైన సామర్థ్యం, పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, కానీ సామాజిక జీవితం నుండి వచ్చే ఆటంకాలను నియంత్రించుకోవాలి. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు నిరంతర కృషి ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు, అధికారం, నిర్వహణ, ప్రభుత్వ, కార్పొరేట్ లేదా నాయకత్వ పాత్రల్లోకి ఎదగడానికి బలమైన సామర్థ్యం, బృంద కృషి, వృత్తిపరమైన నెట్వర్క్లు మరియు ప్రభావవంతమైన పరిచయాల ద్వారా ప్రయోజనాలు. వృత్తిపరమైన ఎదుగుదలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు, కానీ దీర్ఘకాలిక విజయం మరియు గుర్తింపు సూచించబడ్డాయి. వ్యాపారవేత్తలు, పెద్ద నెట్వర్క్లు, భాగస్వామ్యాలు మరియు ప్రజా ఆధారిత వ్యాపారాలకు అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. మార్కెటింగ్, వినోదం, రాజకీయాలు, కన్సల్టెన్సీ, టెక్నాలజీ లేదా విలాసవంతమైన వస్తువులకు సంబంధించిన రంగాల్లో మంచి విజయం. ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయి, కానీ ప్రమాదకరమైన నిర్ణయాలు మరియు నమ్మకానికి సంబంధించిన సమస్యలను జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులు, బలమైన ప్రజా ప్రతిబింబం, నాయకత్వ సామర్థ్యం మరియు అధికారం లేదా సామాజిక ప్రభావం పట్ల ఆకర్షణ, ప్రజలతో మమేకమై ప్రభావవంతమైన వర్గాల నుండి మద్దతు పొందే సామర్థ్యం, పట్టుదల, వ్యూహాత్మక ఆలోచన మరియు బలమైన సంభాషణ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. పరిహారాలు: ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యభగవాన్ని పూజించండి, హనుమంతుడిని పూజించండి. అహం సంబంధిత సంఘర్షణలు తగ్గించుకోవడానికి వినయం, సహనం మరియు భావోద్వేగ నియంత్రణను పాటించండి. కర్మ సమతుల్యత కోసం, శాంతి కోసం పేదలకు ఆహారం, దుప్పట్లు లేదా మందులు దానం చేయండి. భావోద్వేగ మరియు శారీరక స్థిరత్వం కోసం సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం మరియు ధ్యానం పాటించండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.